చాలా ఇటువంటి పరిస్థితుల్లో చూడొచ్చు. ఇటువంటి ప్రాంతం మనకు కర్ర కోసం చూస్తున్నాం, ఇందాక నుంచి కూడా కర్ర దొరకలేదు. అంటే అడవిలో తిరుగుతున్న వాటి కర్ర కోసం తిరిగాం. చూడొచ్చు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో. పాపని అంటే అక్కడి నుంచి మిస్ అయిన ప్రాంతం నుంచి ఇటువైపు తీసుకెళ్లారనేది ప్రధానంగా చెప్తున్నటువంటి అనుమానం. ఈ కోణంలోనే ఈ యొక్క ప్రాంతం నుంచి అటువైపు ఈ యొక్క ప్రాంతం నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎవరో తీసుకెళ్ళిపోయి ఉంటారనేది అందరి అనుమానం. ఆ అనుమానం ప్రకారంగా మనం ఆర్టీవీ ఈ యొక్క ప్రాంతం పాప కనిపించి చివరిసారిగా కనిపించిన ప్రాంతం నుంచి ఈ యొక్క జీడి మామిడి తోటలు ఇవన్నీ ప్రాంతాల్లో కూడా ఆర్టీవీ అయితే ప్రయాణం చేస్తుంది. ఇగో ఈ పిక్కలు ఇవన్నీ కూడా ఏరుకోవడానికి మాత్రమే ఇలా ఏరుకోవడానికి వస్తుంటారు. ఇందులో పరక పిక్కలు దొరుకుతాయి. ఆ పరక పిక్కల కోసం అయితే వీళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే మరి ఈ పాప ఇటువైపు ఎవరో తీసుకెళ్ళిపోయి ఉంటారనేది ప్రధానంగా అందరూ అనుమానిస్తున్నారు. చిన్నారి జ్ఞానేశ్వరి సంబంధించిన ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒక్కసారి క్లోజ్ ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ఇక్కడ ఏవో ఎంట్రీలు ఉన్నాయి. ఎస్ అనిపిస్తుందా? చిన్నారి జ్ఞానేశ్వరి అనుకోవచ్చు. మనకి కనపడుతుంది ఎక్స్క్లూజివ్గా. ఒకసారి ఇక్కడే పాప ఇక్కడి నుంచే దూరింది. ఇదిగో చూడవచ్చు. మనం ఎక్స్క్లూజివ్గా మీకు వెంట్రుకలు అయితే చూపిస్తున్నాం. పాపకు సంబంధించినటువంటి వెంట్రుకలు ఇక్కడ కనపడుతున్నాయి. అంటే వెంటనే తండ్రి చూశాడు. తండ్రి చూసిన తర్వాత వెంట్రుకలు కనపడ్డాయని కూడా అప్పటికే చెప్పుకొచ్చారు. కానీ ఆర్టీవీ ఇప్పుడు అంతా కూడా అన్వేషణ చేస్తున్న నేపథ్యంలో మరొకసారి మనకి ఇది టచ్ అయ్యి కూడా ఒక్కసారి ఆ పోలీసులకు ఎవరికో చెప్పాలి. ఈ వెంట్రుకలు ఇక్కడ నుంచి అది చూపించిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ తల వెంట్రుకలు అయితే కనిపించాయి. తల వెంట్రుకలు ఇక్కడ చూస్తున్న ఎక్స్క్లూజివ్ ఒకసారి జూమ్ చేసే ప్రయత్నం చేస్తే ఇక్కడే ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి పాప ఇటు నుంచి దూరితే ఇందులో తల వెంట్రుకలు అయితే గుచ్చుకున్నాయి. అంటే ఎవరైనా తీసుకెళ్ళేటప్పుడు లాగడం కానీ ఇబ్బంది కలిగించడం కానీ జరిగినప్పుడు ఈ వెంట్రుకలు దీనికి గుచ్చుకుని ఇదే ఉంటే పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ మరో పక్కనే కుక్క వెంట్రుకలు ఇక్కడ సమీపంలోనే దొరికిన స్థానికులు యువకులు కూడా చెప్పుకొస్తున్నారు. చూడొచ్చు ఇక్కడ కుక్కకు సంబంధించిన వెంట్రుకలు ఇక్కడ నుంచి పాప ఇక్కడే చివరిసారిగా ఆ యొక్క ఎవరైతే తాతబాబు అనే వ్యక్తి ఇక్కడ చూశానని కూడా చెప్పుకొస్తున్నారు. చివరిసారిగా మనం చూస్తే ఇక్కడ నుంచి ఇటుగా వెళ్ళిపోతే మనకి పాపకు సంబంధించిన ప్లేస్లో ఇప్పుడు బొమ్మలు కట్టారు. అది చూడొచ్చు. ఇక్కడ ఇచ్చే మిస్ అయింది కాబట్టి పోలీసులు ఇక్కడే వెంట్రుకలు చూశారు కాబట్టి ఇప్పుడు పోలీసులు కట్టారా ఇన్వెస్టిగేషన్లో భాగంగా కట్టారా తెలియదు. మరి ఇక్కడైతే బొమ్మలు అయితే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ బొమ్మలు కడితే చివరిసారిగా చిన్నారి జ్ఞానేశ్వరి అయితే ఇక్కడ నుంచే మిస్ అయింది. ఇక్కడే తాతబాబు అనే వ్యక్తి చూశాడని కూడా స్థానికులు అయితే చెప్పుకొస్తున్నారు. ఈ యొక్క ప్రాంతంలో చూడొచ్చు. పాప మొదటిసారిగా అతను చూసే సమయంలో ఇక్కడ చిన్నారి నుంచున్న పరిస్థితి ఉందని కూడా చెప్పుకొచ్చారు. కుక్క అరుస్తుందని కూడా చెప్పుకొచ్చారు. ఈ యొక్క పక్కన చూస్తున్నాం పామాయిల్. ఈ పామాయిల్ తోట చివరి భాగానికైతే రావడం జరిగింది. తన తండ్రి కోసమే ఇటువైపు చిన్నారి జ్ఞానేశ్వరి వచ్చి ఇక్కడే చివరిసారిగా నుంచుంది. ఇటువైపు కొండ ప్రాంతం మనం చూస్తున్నాం. కొండ ప్రాంతాన్ని ఇటువైపు ప్రాంతాన్ని మనం చూసుకుంటే కొండ ప్రాంతం, ఇటువైపు అడవి జంతువులు ఏమైనా వచ్చాయనేది కోణం ఒక పక్కన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరో పక్కన ఈ పాసాను ఇటువైపు దారి చూసుకుంటే ఇటువైపు నుంచి దారి ఇటువైపు వెళ్ళిపోతుంటుంది. ఈ మార్గం ఇటువైపు ఎక్కడి వరకు వెళ్తుంది అనేది కూడా తెలియదు. ఇక్కడ ఇటు చివరి వరకు కూడా ఖాళీబాట ఉంది. అలాగే బండ్ల మీద ఉన్న వ్యక్తులు కూడా వచ్చి వెళ్ళిపోతారు. ఇదేమో ఇటువైపు ఊరి ప్రాంతానికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఉన్న స్థానిక యువకులు కూడా ఉన్నారు. బండ్లు టాటర్లు కూడా వెళ్తాయట. ఇక్కడ ఉన్న యువకులతో కూడా ఒకసారి మాట్లాడదాం. అంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ప్రస్తుతం అయితే ఇక్కడ ఒక్కసారి అంటే ఇన్వెస్టిగేషన్ భాగంలో పోలీసులు అయితే ఇటువైపు వెళ్ళడం జరిగింది. అంటే ఇప్పుడు దీనికోసం చర్చ ఆపరేషన్ కోసం అయితే అందరూ వెళ్ళడం జరిగింది. కానీ ఒకసారి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం మనం అవతలకి. ఇంత ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉన్నాయి. పాప అంటే నేను పెద్దవాడిని రానాకే ఇంత ఇబ్బంది పడ్డాం. కానీ ఆ పాప చూసుకోకపోతే ఇది ఖచ్చితంగా గుచ్చుకొని పోతాయి. అక్కడ చూసాం వెంట్రుకలు చూసాం, తల వెంట్రుకలు, అలాగే పాపకు సంబంధించిన తల వెంట్రుకలు చూసాం, కుక్కకు సంబంధించిన వెంట్రుకలు అక్కడ ఉన్నాయని కూడా చెప్పుకొస్తున్నారు. కానీ ఈ యొక్క ప్రాంతం నుంచి ఇటువైపు వస్తే మాత్రం కొండ ప్రాంతంలో ఏదైనా ఫారెస్ట్, డీప్ ఫారెస్ట్, ఇప్పుడు చూస్తున్న ఫారెస్ట్ ఇటువైపు వచ్చాం. పాప ప్రయాణించినటువంటి మార్గం కూడా ఇటు నుంచి అయితే రావడం జరిగింది. ఈ నేపథ్యంలో పాప ఇటు వెళ్ళిందో తెలియదు. కానీ ఎవరు తీసుకెళ్ళిపోయారనేది కూడా తెలియదు. కానీ ప్రస్తుతం అయితే పాప ఆచూకీ కోసం గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేస్తున్నారు. మరో పక్కన ఎటువైపు మార్గం పోతుంది తమ్ముడు? ఇటువైపు ఎక్కడికి వెళ్ళిపోతాం? కొండ వరకు వెళ్తుంది. గండి దగ్గరికి వెళ్ళిపోతుంది.
యువకులు ఉన్నారు. మనం ఇటువైపు రావడంగా ఒక యువకుడు అయితే మనతో పాటు రావడం జరిగింది. ఇక్కడ చూస్తాం, ఇక్కడ అడిగే ప్రయత్నం చేద్దాం. ఎటువైపు వెళ్ళిపోద్ది? ఇటువైపు ఈ ప్రాంతంకి అయితే 8 కిలోమీటర్స్ ఉంటుందన్న ఒకటి. ఏది ఇలాగ వెళ్తే వన్నాం. ఏ ఊరు? ఇలా ఊరు లేదు కానీ ఇలాగ వెళ్తే అడవి ప్రాంతానికి వెళ్తుంది. ఇలాగా ఈ రహదారి అయితే కరెక్ట్గా ఊర్లోకి 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది దగ్గర. సిహెచ్ అగ్రహారం. సిహెచ్ అగ్రహారం దాటితే గండి 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 అంటే దీపాలవరం. దీని మూల వెహికల్స్ అన్ని వెళ్ళిపోతాయా? ఆ వెహికల్స్ ఇలాగే వస్తాయని ఇలాగా మళ్ళీ ఇలాగ వస్తాయి. ఇక్కడ మళ్ళీ జీడిపక్కలు ఏరుకుంటూ ఉంటారు కదా, రోజుకి డైలీ వచ్చి కస్టమర్స్ అలా ఏరుకొని మామూలుగా 10 గంటలకు వెళ్ళిపోతారు. పొద్దున్న ఉదయం 6 గంటలకు వచ్చి వెళ్ళిపోయి ఇంకా మామూలుగా వాళ్ళు పని చూసుకుంటారు. మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకు వస్తారు. వాళ్ళు వచ్చి వాళ్ళ పని మళ్ళీ చూసుకొని మళ్ళీ వెళ్ళిపోతారు ఇంటికి. అడవి జంతువులు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటాయి? ఉండవని ఇలాగైతే ఇలాగేముండవు. చెవల పిల్లు, కుందేళ్ళు, ఈ చిన్న చిన్న కోతులు, అలా బొండలు లాంటి బండలు ఉంటాయి. పాప మరి ఇప్పుడు అదృశ్యమైంది అంటున్నారు. ఈ చివరిసారి ఎక్కడ కనిపించింది అన్నారు? చివరిసారిగా అయితే పాప బొమ్మలు కట్టారు కదా అక్కడికి ఎదురుక అక్కడ దాకా వచ్చిందంట. అక్కడి నుంచి ఇంకా మీదకి వెళ్ళలేదు. ఇలాగ మీదకి రాలేదు. పోతే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్ళింది అనుకుంటాం. మరి ఎవరో చూసారన్నారు కదా? చూద్దాం అయితే మామూలుగా అక్కడి నుంచి జాడ వచ్చి ఇలాగా వెళ్ళారు. అంటే తాతబాబు అనే వ్యక్తి ఎవరు చూసారు? లోకల్ గా ఉన్న వాళ్ళు అంటున్నారు. అక్కడండి అక్కడ రైట్ సైడ్ వెంటనే వచ్చి వెతికారు అందరూ. వెంటనే వచ్చి ఇంకా గాలించారు మొత్తం మనం అందరం వచ్చి. ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం అందరూ వచ్చారు. అందరూ వచ్చి ఇంకా ఏకంగా మళ్ళీ ఒకళ్ళు ఇలాగే లేరు ఇలాగ ఎదరదాకన ఫారెస్ట్ మీదకి ఎక్కి అలా గాలించారు. అని అక్కడ జాడు కప్పలేదు పాప చిన్నారిది. అంటే ఇప్పుడు జ్ఞానేశ్వరి ఒకవేళ ఇటువైపు ఇందులో కంచెలో దొరికితే గుచ్చుకునే అవకాశం ఎంటుకలు కూడా ఉన్నాయంటారు కదా? అక్కడ ఉన్నాయండి ఎంటుకలు అయితే. అవి కొంతమంది అయితే మన వాళ్ళు టెస్ట్ చేస్తే కుక్క ఎంటుకలు అంటున్నారు, కొంతమంది అయితే పాప ఎంటుకలు అంటున్నారు. రెండాట్లు అయితే తెలియలేదు మనకి. ఇలా ఎవరన్నా పాపని బండి మీద వచ్చి తీసుకెళ్ళిపోయే అవకాశం ఉంటుంది? పాప ఒంటరిగా కనపడుతుంది, ఏడుస్తుందని పక్క ఉంటుందన్న. పక్క ఫ్యాన్ కిడ్నాప్ పక్క ఫ్యాన్ ఇది. పాప అయితే మనం అంతా గాలించాం, మేమంతా తిరుగుతాం, ఇదంతా మన వాళ్ళకి తెలుసు. కానీ ఇక్కడైతే పాప ఎవరికి దొరుకుతో బెమ్మానికి దొరికైతే ఒప్ప చెప్పేస్తారు. పాప 20 నిమిషాల్లో, శనివారం 20 నిమిషాలు, 1/2 గంటలో పక్క అమ్మాయిని పాప మొత్తం లోకల్ అంటే తిరిగి పాడికి ఎందుకు దొరుకుతున్నా పాప బెమ్మానంగా గ్యారెంటీ దొరికింది. పాపనే తీసుకెళ్ళేటప్పుడు కుక్క మరి కూడా ఉంది, కుక్క కూడా వాళ్ళు ఫాలో అయిపోయిందంట. కుక్క వెనకాల ఫాలో అయిపోయింది, సగం దూరం ఫాలో అయిపోయింది కుక్క. మళ్ళీ గాయాలతో వచ్చేసింది తిరిగి. బుధవారం నైట్కి వచ్చింది ఇంటికి. 4 రోజుల క్రితం వచ్చింది కుక్క. అంటే గాయాలు ఉంటుందండి అన్న, గాయాలు ఉంటే మొత్తం గాయాలే ఉంటుందండి అన్న. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఇటువైపు వెళ్తే ఇప్పుడు ఎవరు అన్నారు? సిహెచ్ అగ్రహారం ఊళ్ళోకి వెళ్తుంది. గండిని ఎన్ని కిలోమీటర్ ఉంటుంది గండి? వచ్చేసి 2 కిలోమీటర్లు. ఊళ్ళోకి వెళ్ళి కూడా వెళ్ళిపోవచ్చు కదా? ఊళ్ళోకి ఎంత దూరం ఉంటుంది? నడిచి వెళ్ళిపోవచ్చు. ఇలాగే పామాయిలతో ఎదురు ఉంటుంది. ఓకే, ఇది అక్కడ స్థానికులు కూడా ఆ రోజు యువకులు పెద్ద ఎత్తున గ్రామంలోకి రావడం జరిగింది. పాప కోసం అయితే ఆచూకీ కనిపించలేదు. ప్రస్తుతం మనం ఇటువైపు మనం మొన్న ఇటువైపు ప్రాంతాన్ని కూడా మొత్తం పరిశీలించాం. మనం ప్రస్తుతం మళ్ళీ ఇటువైపు ప్రాంతానికి వెళ్దాం. ఊరు ప్రాంతానికంటే పాప ఇటువైపు నుంచి ఎవరైనా చూసి పాప ఒంటరిగా ఉందని కూడా పాప తీసుకుని వెళ్ళిపోయే అపహరించే ప్రయత్నంలో భాగంగా ఇటువైపు వెళ్ళారని చెప్తున్నారు. ఇటువైపు కూడా ఎంత దూరంలో ఇక్కడ ఉన్నటువంటి గ్రామం ఉంది, పాపని ఇటువైపు ద్విచక్ర వాహనాలు వెళ్ళిపోవచ్చే మార్గం మీద క్లియర్గా ఉంది. పెద్ద వచ్చే అవకాశం లేదు కాబట్టి ద్విచక్ర వాహనాల మీద రైతులు వచ్చేస్తుంటారు. కానీ ఒకసారి ఇటువైపు ప్రయాణం చేద్దాం మనం. ఆర్టీవీ పాప మిస్ అయినటువంటి ప్రాంతం నుంచి, తోట నుంచి అటు నుంచి మనం ప్రయాణం చేసాం. పాప ఇంటి వద్ద నుంచి పాప ఎలా వచ్చింది, తండ్రి వెనకాల ఏడ్చుకుంటూ ఎలా నడిచి వచ్చింది, అలాగే తనతో పాటు కుక్క ఎలా వచ్చిందో చూపించే ప్రయత్నం. చివరిసారిగా ఈ యొక్క ప్రాంతానికి అయితే రావడం, అలాగే గ్రామంలో వస్తులో ఉన్నటువంటి ఎవరైతే తాతబాబు చూడడం, ఇక్కడే ఫినిషింగ్ అవతల పాప ఏడుస్తూ కనిపించడం, ఆ కుక్క కూడా కనపడడం, పాపని తీసుకునే ప్రయత్నం చేస్తే కుక్క అరిసిందని కూడా చెప్పుకొస్తున్నారు. కానీ అనేక అనుమానాలు అంటే ఇక్కడ చాలా బలంగా వినబడుతున్నాయి. ఎందుకంటే పాప ఇక్కడి వరకు వచ్చిన నేపథ్యంలో ఏదైనా అడవి జంతువు వచ్చి పాపని తీసుకెళ్ళిపోయిందా అని అంటున్నారు. పాప అడవి జంతువు మనం చూసాం, ఈ ఫినిషింగ్ దాటి అవతలికి వెళ్ళే అవకాశాలు అయితే కనబడడం లేదు. ఈ ఫినిషింగ్ చూడొచ్చు, ఎంత మనం వస్తుంటేనే చాలా గుచ్చుకుని ఉన్నాయి. కానీ అడవి జంతువులు మాత్రం ఇటువైపు లోపలికి రాకుండా మాత్రమే ఇటువంటి వేసుకున్నారు, ఇటువంటి స్తంభాలు ఇటువంటి వేసుకుని. ఈ నేపథ్యంలోనే సాధ్యం కాదు, ఇంపాసిబుల్. మరొక విషయం, ఏదైతే కొండ చిలువ పాపను వచ్చి మింగేసిందా అంటున్నారు. అంటే ఆ సమయంలో పాప అక్కడి నుంచి ఏడుచుకుంటూ వస్తుందా, కొండ చెలువు ఇక్కడ కాపలా ఉంటుందా, ఇటువంటి కొండ చెలువులు ఎప్పుడు కూడా చూడలేదని కానీ గ్రామస్తులు చెప్తున్నారు. కానీ కొండ చెలువు ఒక్కటి మాత్రమే మింగేస్తే మాత్రమే ఆనవాళ్ళు దొరకవు, పాపకు సంబంధించి ఇటువంటివి దొరకవు అని కూడా చెప్పుకొస్తున్నారు.
అదే చూసుకుందాం. అది ఒక కొండ చిలువ మింగేసి ఉండే ఈ యొక్క ప్రాంతంలోనే కదలకుండా మెదలకుండా 20 నిమిషాల వ్యవధిలో మొత్తం గ్రామం అంతా కూడా తరలి వచ్చారు. ఇక్కడ ఉన్న యువకులందరూ కూడా వచ్చారు. ఈ చెట్టుకో ఆ చెట్టుకో ఎక్కడో చోట అది ఆహారంగా తీసుకుంది కాబట్టి చెప్పకూడదు పాపని. ఒకవేళ తీసుకున్నదనుకో కుక్క తనతో పోరాడుతుంది, కనీసం కొంతసేపైనా పోరాడుతుంది. ఆ కుక్క యొక్క పోరాటానికి ఇక్కడ నుంచి ఆ కొండ చిలువ కదిలే ఛాన్సే లేదు. 20 నిమిషాలు అందరం కూడా గ్రామస్తులందరూ